Friends, welcome to Makraji S Academy. So today our topic of discussion is algebra in mathematics topic. Okay, so we have already discussed 5 chapters in the mathematics paper. So algebra is the last one in our playlist. Okay, without any further delay, let's jump into our topic of discussion. Okay, so algebra. సో ఆల్జీబ్రాలో సిలబస్లో ఫస్ట్ బేసిక్ ఆపరేషన్స్, తెలుగులో బీజగణితం అంటారు. బీజగణితం. సో బేసిక్ ఆపరేషన్స్, వీటిల్లో ఆల్జీబ్రాలో బేసిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలాంటి అన్నిటికీ ఈ బేసిక్ ఆపరేషన్స్లో ఆల్జీబ్రాలో హౌ యూ డీల్ విత్ అనేది. సో ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ మామూలుగా అయితే రూల్ చెప్పినా కదా, బాడ్మాస్ రూల్తో ఈ ఎనీ ప్రాబ్లమ్ సాల్వ్ అనేది ఇది ఆర్డర్లో పెట్టుకోండి. బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 ÷ 2 ఆఫ్ 4 × 2 - 3 అనుకుందాం ఇది. సో దీన్ని ఆర్డర్ ఎలా చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్, ఇందులో ఆపరేషన్ కంప్లీట్ చేయాలి. 4 నుండి 8 - 3 5 ఆఫ్ 2 ÷ 3 + 2. సో 2 × 5 10. సో తర్వాత డివిజన్ 3 + 2. సో 3/10 + 3 అంటే 2 + 3/10 ఇలాగనమాట. సో 23/10 ఇది మన ఆన్సర్. సో బాడ్మాస్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకుంటే బేసిక్ ఆపరేషన్లో ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ యూ పీపుల్ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ విత్ ఈజ్ అనమాట. ఓకే, ఇది బేసిక్ ఆపరేషన్స్ ఇన్ ఆల్జీబ్రాలో కాన్సెప్ట్. బాడ్మాస్ ఒక్కటి గుర్తుపెట్టుకోవడం అంతే. నెక్స్ట్ సింపుల్ ఫ్యాక్టర్స్ అండ్ రిమైండర్ థియరం. సో నెక్స్ట్ టాపిక్ సింపుల్ ఫ్యాక్టర్స్ అండ్ రిమైండర్ థియరం. ఇది ఆల్జీబ్రాలో ది బేసిక్ ఫస్ట్ క్వశ్చన్ ఫామ్ చేయడానికి ఉంచేదన్నమాట. ఇది ఫస్ట్ ఫ్యాక్టరింగ్ మనం ఆల్రెడీ నెంబర్ సిస్టంలో తెలుసుకున్నాం. ఏంటంటే సింపుల్గా, సో ఒక నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ 10, దీన్ని ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం చేస్తాం, 2 × 5 ఇది. సో ఇవేంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు ఇలాగా. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది. సో సింపుల్ ఫ్యాక్టర్స్గా ఎనీథింగ్ పెద్దది ఇచ్చినప్పుడు దాన్ని హౌ యూ డూ ఇన్ సింపుల్ ఫ్యాక్టరైజేషన్ సిస్టమ్ అంటే ఈ విధంగా చేసుకుంటాం. ఓకేనా, సో దాన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు. రిమైండర్ థియరం అంటే ఒక నెంబర్ని లేకపోతే ఒక పెద్ద నెంబర్ని దేంతో అయినా డివైడ్ చేసినప్పుడు వచ్చేది రిమైండర్ అనమాట. సో డివైజర్, కోషంట్, ఇది డివిడెండ్, ఇది డివైజర్, ఇది కోషంట్ అంటాం. సో మొత్తానికి వచ్చేది రిమైండర్, ఇది రిమైండర్ ఆర్. సో డివిడెండ్ ఫర్ ఎగ్జాంపుల్ 10ని 3తో డివైడ్ చేసామనుకుందాం, ఏమొస్తాయి, 3 × 3 = 9 1. సో హియర్ 10 ఈజ్ ద డివైజర్, 10 ఈజ్ డివిడెండ్, 3 ఈజ్ డివైజర్. ఇక్కడ ఈ 3 వచ్చేసి కోషంట్, 2 3లు వచ్చినాయి. దిస్ ఈజ్ రిమైండర్. సో ఇది ఇప్పుడు మనకి ఫ్యాక్టరైజేషన్లో మనం ఇప్పుడు దీన్ని ఇది నెంబర్ సిస్టంలో ఈ విధంగా. బట్ ఇప్పుడు ఏంటంటే మన ఏమంటారు, పాలినామియల్స్ వీటిల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం ఒక్కసారి. సో ఫ్యాక్టరైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. దిస్ ఎంటైర్ చాప్టర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ సో దట్ యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో దీని ఫ్యాక్టరైజేషన్ ఏం రాస్తాం, x + 2 × x - 2. ఇవి 2 ఫ్యాక్టర్లు. సో దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, అంటే డిగ్రీ ఈజ్ క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 క్వాడ్రాటిక్ పాలినామియల్. దీస్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా రాసుకుంటాం. సో మీన్స్ దీస్ 2 ఫ్యాక్టర్స్ క్యాన్ డివైడ్ దిస్ వితౌట్ లివింగ్ ఎనీ రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ x + 2 దీంతో x² - 4ని డివైడ్ చేస్తే x - 2 వస్తుంది. ఓకే, సో రిమైండర్ వచ్చేసి 0నే. అలాగా లైక్ దట్ సేమ్. అంటే దిస్ ఈక్వల్ టు ఏమొస్తుంది, x² - 4 కదా, x² - 4
సో రిమైండర్ 0 ఈ విధంగా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవడం, దాన్ని హౌ యూ విల్ డూ దిస్. సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఈటల్లో పాలినామియల్స్లో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనమాట, సింపులర్గా. ఇప్పుడు ఇదేంటి క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదో ఒకటి తీసుకున్నాం, x³ ప్లస్ x² ప్లస్ x² ప్లస్ మైనస్ అనుకుందాం, -2 ఇది ఇచ్చాడు అనుకుందాం. ఇది దీనికి సింపులర్గా ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేస్తాము, సారీ ఇది x² x² ప్లస్ x -2 దీనికి ఇచ్చాడు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే x² దీన్ని 2x మైనస్ x -2. సో x ఇన్ కామన్ x ప్లస్ 2 -1 కామన్ తీస్తే x ప్లస్ 2. సో ఈ హోల్ x ప్లస్ 2 కామన్ తీస్తే x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 1. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ x ప్లస్ 1. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టరైజింగ్ ఆఫ్ ఎనీ పాలినామియల్. ఇదే పద్ధతిలో తీసుకోవడం, క్వాడ్రాటిక్ తీసుకున్న ఇది తీసుకున్న. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి కనుక క్యూబిక్ పాలినామియల్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం డివిజన్ మెథడ్లో కనుక్కుంటాం. సో డివిజన్ అల్గారిథం అనేది ఒకటి ఉంటుంది, ఇది నెక్స్ట్ టాపిక్లోనే వస్తుంది. అది దిస్ ఇస్ రిమైండర్ థియరం. సో నెక్స్ట్ రిమైండర్ థియరంలో ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x ఈజ్ ఏ పాలినామియల్ అయితే x మైనస్ a అనేది దాని ఫ్యాక్టర్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ అయితే p ఆఫ్ a ఈజ్ రిమైండర్. అది సో ఇప్పుడు ఫ్యాక్టర్ అదైనా అయితే p ఆఫ్ a ఈజ్ ద రిమైండర్. p ఆఫ్ a ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇది ఫ్యాక్టర్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, దీన్ని నిశ్శేషంగా భాగిస్తుంది. సో p ఆఫ్ a ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎనీ అన్నోన్స్ కానీ వాల్యూస్ కనుక్కోవాలి అనుకుంటే మనము ఈ మెథడ్లో ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్తో ఎలా చెప్తానంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపులే తీసుకుందాం, x² ప్లస్ x -2. సో ఇది ఒక పాలినామియల్ p ఆఫ్ x అనుకుందాం. సో x -1 అనేది ఫ్యాక్టర్ అని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్. సో రిమైండర్ ఎంత అని వస్తుంది. లేదనుకుంటే ఈ పాలినామియల్ p ఆఫ్ a ఈక్వల్ టు ఇది ఫ్యాక్టర్ అని ఇచ్చాడు kx² ప్లస్ x -2. ఇది ఈ పాలినామియల్కి x -1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని ఇచ్చినప్పుడు ఫైండ్ k ఇక్కడ k ఉంది, k కనుక్కోమంటాడు. అంటే మనకి రిమైండర్ థియరం ఏం చెప్తుంది, ఫ్యాక్టర్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x -1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x పాలినామియల్కి అయినప్పుడు p ఆఫ్ a ఈక్వల్ టు ఏమవుతుంది 0 ఫ్యాక్టర్ అయినప్పుడు, రిమైండర్ 0. సో దట్ మీన్స్ that factor will divide that polynomial by leaving the remainder 0, నిశ్శేషంగా భాగిస్తుంది. సో దట్స్ వై అప్లై దిస్ p ఆఫ్ 1. ఏ అంటే ఇక్కడ ఏంటి 1. సో p ఆఫ్ 1 x ప్లేస్లో 1 అప్లై చేస్తే k ప్లస్ 1 -2 ఈజ్ ఈక్వల్ 0. k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. అది సో అవర్ పాలినామియల్ రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ దిస్ వన్. ఇది సో ఇలాగ ఫ్యాక్టరైజేషన్లో రిమైండర్ థియరంను ఉపయోగించుకొని ఫ్యాక్టరైజేషన్ ఎలా కనుక్కోవడం, ఫ్యాక్టరైజేషన్ మ్యూచువల్లీ బోత్కి రెండింటికి ఇదే పనికి వస్తుంది అనమాట. ఓకే, HCF అండ్ LCM ఆఫ్ ఏ పాలినామియల్ ఇది. సో p ఆఫ్ x అనేది ఒక పాలినామియల్, q ఆఫ్ x అనేది ఒక పాలినామియల్ అనుకుందాం. ఇది ఒక పాలినామియల్, ఇది అది పాలినామియల్ అంటే ఏం లేదు, x పవర్లు ఇలా ఉంటుంటాయి కదా, దీన్ని a0 ఇది a0 x to power n a1 x power n minus 1 plus and so on an x to the an. ఇది ఒక పాలినామియల్. p of x is a polynomial with degree n. అంటే ఇక్కడ కోఎఫిషియంట్స్ ఉంటాయి, వేరియబుల్ ఉంది. కోఎఫిషియంట్స్ అండ్ వేరియబుల్ ఈ రెండు. కోఎఫిషియంట్స్ ఏంటి a1 a2 a3 a4 అండ్ ఆల్ a0 a1 a2 అండ్ సో ఆన్ ఆల్ ఆర్ కోఎఫిషియంట్స్. దానికి ముందు ఉండేవి అనమాట, ఫ్యాక్టర్స్ దానికి ముందు ఉండే గుణిజాలు అనుకోవచ్చు మనం. ఓకే, కోఎఫిషియంట్స్. అండ్ n ఈజ్ ద మ్యాక్సిమం పవర్ ఆర్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ x power 4 plus x cube
ప్లస్ ఎక్స్ పవర్ 7 ఎక్స్ పవర్ 7 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 7. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎక్స్ పవర్ -2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇలా ఇచ్చాడు. ఇది పాలినామియలా? ఇది పాలినామియల్ కాదు. పాలినామియల్లో ఓన్లీ పాజిటివ్ పవర్స్ మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇన్వర్స్లు అనేవి ఉండవు. ఓకే, n ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ నెంబర్. అలాగా ఇలా ఇచ్చినప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ కాకండి. సో నెక్స్ట్ కమ్ టు దిస్ ఫ్యాక్టరైజేషన్లోకి. ఇది ఎల్సిఎం ఎస్సిఎంలో ఎలా కనుక్కుంటాం అనేది ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది ఇంకా క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. సో p of x is a polynomial, q of x is also a polynomial. అది సో p of x అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. హెచ్సిఎఫ్ వీటికి ఇచ్చినప్పుడు, ఒక పాలినామియల్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం ఎలా కనుక్కుంటామో చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఈ ఫ్యాక్టర్ అనేది ఈ రెండిటిని నిశేషంగా భాగించగలగాలి. బట్ దట్ మస్ట్ బి బిగ్. కామన్ ఫ్యాక్టరే, బట్ పెద్దదై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8కి 6కి హెచ్సిఎఫ్ అంటే ఏమంటాము? 24 వస్తుంది. సారీ 8కి 6కి ఫ్యాక్టర్ వచ్చేసి 2 వస్తుంది, 2. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండింటిని డివైడ్ చేయాలి విత్ లీవింగ్ రిమైండర్ 0. అర్థమవుతుందా? 1 ఆల్సో ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టరే 8కి, 4 ఫ్యాక్టరే 8 ఫ్యాక్టర్, 6కి ఏంటి 1 2 3 6. సో వీటన్నిటిలో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇది ఫ్యాక్టర్స్ ఆఫ్ 8, ఇది ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఈ రెండింటికి హయ్యెస్ట్ ఏముంది కామన్ ఫ్యాక్టర్? లీస్ట్ వచ్చేసి 1. అన్నిటికీ 1 ఉంటుంది ఫస్ట్, తర్వాత 2. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 8 and 6 is 2. లైక్ దట్ we will find out highest common factor for the polynomials 2. అంటే ఇది నథింగ్ బట్ 2 అనేది డివైడ్ దిస్ 8 and 6 లీవింగ్ రిమైండర్ 0. అంటే నిశేషంగా భాగిస్తుంది 8ని 6ని. అది హెచ్సిఎఫ్ అనేది బేసిక్ రూల్. ఓకే, సో p of x ఈక్వల్ టు x ప్లస్ 1 అనుకుందాం. ఇదేమో ఇది x మైనస్ 1 x ప్లస్ 2 అనుకుందాం. ఓకే, ఇలా ఇచ్చాడు అనుకుందాం. నేను మీ ఈజీగా ఉండని ఫ్యాక్టర్స్ అలాగే రాసేసాను. ఓకే, సో దీని ఫ్యాక్టర్స్ p of x ఫ్యాక్టర్స్ ఏంటి? x ఒకటి, x ప్లస్ 1 ఒకటి, ఇవేగా ఫ్యాక్టర్స్. దీనికి x మైనస్ 1 x ప్లస్ 2. సో హయ్యెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? ఇంకా ఎక్సే కదా. సో x ఈజ్ ద ఓన్లీ వన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెకండ్. x³ ప్లస్ x². ఇక్కడేమో x² x⁴ అన్న. సో ఈ రెండిటికి హెచ్సిఎఫ్ ఏంటి అనండి. ఈ రెండిట్లో x² కామన్ వస్తుందా? x ప్లస్ 1. ఇక్కడ x² కామన్ వస్తుందా? ఏమొస్తుంది అప్పుడు? x² ప్లస్ 1. ఓకే, లేదని ఇది. సో లేకపోతే ఎగ్జాంపుల్ కొంచెం అర్థం కొంచెము. x⁴ మైనస్ x². సో ఇదేమొస్తుంది? సో x² మైనస్ 1. సో దీన్ని ఫర్దర్గా ఫ్యాక్టరైజేషన్ చేస్తే x² x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1, ఇదే కదా. సో ఇలాగా ఫ్యాక్టరైజేషన్. సో దీని ఫ్యాక్టర్స్ ఏంటి? x² x ప్లస్ 1, దీనికి x² x ప్లస్ 1 x మైనస్ 1. సో ఇప్పుడు మనం హయ్యెస్ట్ పవర్స్ ఏం తీసుకుంటాం? లీస్ట్ పవర్స్ ఏ అయితే ఉంటాయో అవి తీసుకుంటాం. ఓకే, ఇది ఇక్కడ x², ఇక్కడ x² కామన్ ఉంది, x ప్లస్ 1 ఉంది, ఇక్కడ x ప్లస్ 1 ఉంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ దట్ p of x x² ఇంటూ x ప్లస్ 1, ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ దట్. సేమ్ వే విత్ ఎల్సిఎం ఆల్సో వర్క్స్ అవుట్. సో దీనికి ఈ ఎగ్జాంపుల్కే మనం ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం ఆఫ్ ఎ గివెన్ పాలినామియల్స్. సో దీనికి సేమ్ ఇక్కడ
ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే అదే x+1, ఇక్కడ x² x+1 ఇంటూ x-1. సో ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. సో దీని ప్రొడక్ట్ ఇది. సో రెండిట్లో ఉన్నాయి కామన్గా తీసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది కూడా తీసుకోవడం. అంటే నథింగ్ బట్ దిస్ విల్ గివ్ సేమ్. ఇప్పుడు 8కి 6కి ఎల్సిఎం అంటే ఏమొస్తుంది? 24 వస్తుంది. అంటే 8 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 8, 16, 24. దిస్ విల్ మస్ట్ బి డివైడెడ్ బై దట్ లీస్ట్ వన్. 6కి 6, 12, 18, 24, 30, 42, 48. ఎక్కడ కూడా 8 ఎక్కంలో 48 వస్తుంది. సో 24 కామన్ ఉంది, 48 కామన్ ఉంది. బట్ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. 8, దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 8, దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 6. సో వాట్ ఈస్ ద కామన్ ఫర్ 8 and 6? దట్ మస్ట్ బి లీస్ట్. సో ఇక్కడ 24 ఈజ్ ద లీస్ట్ వన్. ఓకే, అందుకు సో ఇక్కడ ఏం తీసుకుంటాం? హైయెస్ట్ పవర్స్ తీసేసుకోవాలన్నమాట ఫ్యాక్టర్స్లో. x² అండ్ x+1 దీని నుంచి. సో ఇది వచ్చేసింది, x+1 వచ్చింది. అండ్ x-1 ఎక్కడ ఉందా? x-1 హోల్ టు ది పవర్ 0. సో హైయెస్ట్ పవర్ అంతా ఇక్కడ 1 ఉంది. సో x-1. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ బోత్ పాలినామియల్స్ p(x) అండ్ q(x). ఓకే, అండర్స్టూడ్. సో ఈ ఎగ్జాంపుల్స్ కనుక డిస్కస్ చేసినప్పుడు ఇంకా ఫర్దర్గా బాగా అర్థమవుతాయి. ఓకేనా? అది నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ థియరీ ఆఫ్ పాలినామియల్స్, సొల్యూషన్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రిలేషన్షిప్ బిట్వీన్ ఇట్స్ రూట్స్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్, ఓన్లీ రియల్ రూట్స్ అంటున్నాడు. సో థియరీ ఆఫ్ ది పాలినామియల్స్. పాలినామియల్ అంటే ఏంటి? ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ p(x) ఇందాక ఒకసారి a0 x to the power n n-1 and so on plus an is a polynomial of degree n. n is the degree, a0, a1, an are coefficients of the x and the n is the degree of the polynomial. Okay, done. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఇది ఒక పాలినామియల్. ఇది జస్ట్ థియరీ ఏంటంటే పాలినామియల్స్లో నెగిటివ్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ x to the power 5 plus 4 x to the power 4 y² x³ y power 8 plus x² y² plus xy equal 0. So what is the degree of this polynomial అన్నాడు. సో సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద వేరియబుల్స్ అనమాట. ఎక్స్ వై ఉంది, 5, 4, 9, 6, ఇక్కడ 8, 11. సో దిస్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ హియర్ ఈజ్ 11. సో సమ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మన FRO ఎగ్జామ్లో కూడా ఇదే అడిగాడు ఒకసారి. ఓకే, అది. సో సేమ్ ఇప్పుడు నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో నెగిటివ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x⁻² ప్లస్ x⁻⁴ ప్లస్ x⁴ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నా. ఈ ఈక్వేషన్లో ఈజ్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ అంటాడు. అసలు పాలినామియలే కాదు ఇది. ఓకేనా? అలాగా. సో పాలినామియల్ p(x) అంటే ఎందుకంటే p(x) ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు వేరు, ఇది వేరు, గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ టు 0 కాదు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇన్వర్స్ ఉంది. సో n వాల్యూ అనేది నెగిటివ్లోకి ఎప్పటికీ ఉండదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్, గుర్తుపెట్టుకోండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో సొల్యూషన్ ఇప్పుడు ax² క్వాడ్రాటిక్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. a, b అండ్ c ఆర్ ద కాన్స్టెంట్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 2. ఓకేనా? దానికి రూట్స్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్కి -b ప్లస్ ఆర్ మైనస్ డైరెక్ట్గా b² - 4ac హోల్ డివైడెడ్ బై 2a. దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ది quadratic equation given in the form ax² plus bx plus c. ఓకే, ఎలా ఇచ్చిన. బట్ ఇందులో ఏంటంటే రియల్ రూట్స్ ఉండాలి అంటే b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఇలా ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రియల్ ఉండాలి అంటే. ఇన్ కేసు రియల్ అండ్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉన్నాయంటే ఇదేమవుతుంది? ఇది ఈక్వల్ అయిపోతే 0 అవుతుంది. అప్పుడు రూట్స్ ఏమవుతాయి? -b/2a బోత్ ఆర్ ఈక్వల్ రూట్స్ వస్తాయి, బట్ రియల్ రూట్స్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రమే
అది. సో ఇప్పుడు దిస్ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 ఉంటేనేమో రియల్ అండ్ రూట్స్ ఆర్ డిస్టింక్ట్. అంటే రెండు సపరేట్ రూట్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది అంటే దాని మినిమం 2 రూట్స్ ఉంటాయి. సారీ మ్యాక్సిమం 2 రూట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే దట్ విల్ సాటిస్ఫై ఇన్ ఎక్స్ ప్లస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో, 1 ఈజ్ ద రూట్ ఆఫ్ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నామంటే దట్ మీనింగ్ ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దట్ పాలినామియల్ బికమ్ 0. దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మస్ట్ సాటిస్ఫై దట్ ఫర్ దట్ వాల్యూ. అది ఈక్వేషన్ అంటే మీనింగ్ అది. నెక్స్ట్ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ లేకపోతే ఇప్పుడు గ్రేటర్ దాన్ అయిపోయిందిగా, నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చి ఈక్వల్ టు 0 వచ్చిందంటే రియల్ రూట్స్ ఉంటాయి అండ్ ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్ రూట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఇస్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఏ ఫామ్లో ఉంది? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మ్లో ఉంది కదా. సో ఎక్స్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు -2. సో ఓకే, ఈ రెండు అంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 2 అంటే రెండు -2, -2 రెండు రూట్స్ వస్తాయి. ఎలాగా అంటే సేమ్ కదా, రియల్ బట్ ఈక్వల్ అలాగా. నెక్స్ట్ బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 వచ్చింది అంటే అండర్ రూట్లో నెగిటివ్ వాల్యూ వచ్చింది. అండర్ రూట్లో నెగిటివ్ వాల్యూ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇమాజినరీ కదా, ఇమాజినరీ. సో నో రియల్ రూట్స్. సో ఇది ఎప్పుడైనా మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వెరిఫై దిస్ థింగ్. లేదు అనుకుంటే మీరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా రూట్స్ కనుక్కోవచ్చు. దర్ ఈజ్ నో హార్మ్ ఇన్ దట్. మీరు ఎలాగైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ క్యాపబిలిటీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనమాట. ఎలాగైనా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాలైన తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఆప్షన్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు మీరు. ఓకే, సో నాట్ అట్ ఆల్ ఏ ఇష్యూ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం, లెట్ మీ ఎరేజ్ దిస్. సమ్స్ చేసినప్పుడు ఇంకా మీకు అర్థమవుతాయి. ఓకేనా ఫర్దర్గా. ఓకే, రిలేషన్షిప్ ఏంటంటే ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఉంటే ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ అనుకుందాం. రిలేషన్ అడిగాడుగా కోఎఫిషియంట్స్కి అండ్ రూట్స్కి రిలేషన్. సమ్ ఆఫ్ ది ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ఆల్ఫా బీటా ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ -b/k ఈక్వల్ అవుతాయి ఇలా ఇచ్చినప్పుడు. ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a. ఓకేనా. అది సో సింపుల్గా ఏమవుతుందంటే దీన్ని ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీన్నే. ఎందుకంటే ఆల్ఫా మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? ఈక్వల్ టు b/a. b/a ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఏమవుతుంది? -b/a ప్లస్ b/a ఎక్స్ వస్తుంది. సో ఎక్స్ అనేది అటుపోయిన ఏ అనేది అటుపోయినప్పుడు 0కి అవుతుంది, మల్టిప్లై ఆఫ్ 0. సో అట్లాగా. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -b/a alpha beta. Product of the roots in the quadratic equation is c/a. c is a constant, b is a coefficient of x, a is a coefficient of x square. Okay na. Idi next simultaneous linear equations in two unknowns, analytical and graphical solutions. Two unknowns, a1x plus b1y equal to c1, a2x plus b2y is equal to c2. So eventi two linear equations having two unknowns. ఏంటి? x comma y are unknowns. సో a1 b1 అనేది కోఎఫిషియంట్స్. సో వీటికి రిలేషన్ ఏంటంటే ఫస్ట్ అనలిటికల్గా చూద్దాం. రియల్ సొల్యూషన్ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్, ఇది ఈ రెండింటిని సాటిస్ఫై చేసే ఒక పాయింట్ కావాలి ఎక్స్ కామా వైకి. అంటే రెండింటిని సాటిస్ఫై చేయాలి.
అలా చేయాలి అన్నప్పుడు ఒకటి ఉంటుంది, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందనుకో ఏమవుతుందంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే, అట్లాగా ఖచ్చితంగా ఇలా ఈ కండిషన్ వచ్చినప్పుడు. నెక్స్ట్ సో ఒక పాయింట్ దగ్గర ఖచ్చితంగా బోత్ విల్ ఇంటర్సెక్ట్, ఈ లైన్ వచ్చేసి, ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ దిస్ వే. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి కండిషన్ 1 ఇది. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, c1/c2. ఇలా వచ్చింది అనుకోండి, నో రియల్ సొల్యూషన్స్. నో రియల్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ప్యారలల్ లైన్స్ అనమాట ఇవి. ప్యారలల్ లైన్స్, ఒక లైన్ ఏమో ఇక్కడ పోతూ ఉంటుంది, ఇంకొక లైన్ దాని కింద పైన యాడో ఇక్కడ పోతుంది. సో దే నెవర్ ఇంటర్సెక్ట్. సో ఈ ఇంటర్సెక్ట్ కానప్పుడు దీనికి సాటిస్ఫై చేసే పాయింట్ ఈ లైన్ సాటిస్ఫై చేయదుగా. లైన్ 1 సాటిస్ఫై చేస్తే లైన్ 2 సాటిస్ఫై చేయలేదు. సో దట్స్ వై నో రియల్ సొల్యూషన్స్, నాట్ ఈక్వల్ టు ఉంటే. సో కండిషన్ నెంబర్ 2 ఇది. ఓకే, నెక్స్ట్ కండిషన్ నెంబర్ 3, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. నథింగ్. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే నథింగ్ బట్ ఏంది, సేమ్ లైనే ఇచ్చిండు. అంటే లైన్ మీద లైన్ సూపర్ ఇంపోజ్డ్, కోయిన్సైడ్. ఈ లైన్లో ఏ పాయింట్ తీసుకున్నా అవతల లైన్లో కూడా సాటిస్ఫై చేస్తా. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కోయిన్సైడ్ అనే అయిపోతాయి. సో సొల్యూషన్స్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది లీనియర్ ఈక్వేషన్స్కి. గ్రాఫికల్ సొల్యూషన్స్ అంటే ఏం లేదు, గ్రాఫ్ ఇచ్చినప్పుడు రెండు లైన్లు ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. గ్రాఫ్లో ప్లాట్ చేసినప్పుడు ఒక లైన్ని ఎలాగో కార్టేషియన్ ప్లేన్లో మనం డ్రా చేస్తే లైన్స్ని కోఆర్డినేట్ ప్లేన్ అంటాం కదా. ఒక లైన్ ఎలా వచ్చింది, ఒక లైన్ ఎట్లా వచ్చింది డ్రా చేసినప్పుడు, దిస్ ఈజ్ గ్రాఫికల్ సొల్యూషన్. ఇది ఇంకోటి ఉంటుంది, సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 4x + 3y ఈజ్ ఈక్వల్ టు 12. ఇంకోటేమో 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు. దీన్ని సొల్యూషన్ చేయమన్నాడు. మైనస్ చేసామనుకో ఇది క్యాన్సిల్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, x ఈక్వల్ టు 7/2. సో ఇలా వచ్చింది. సో y ఏంటి, సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దీన్ని ఏంటంటే సాల్వింగ్ 2 సొల్యూషన్స్, లేదనుకుంటే ఇది సాల్వింగ్ 2 సొల్యూషన్. ఈ గ్రాఫికల్ మెథడ్ అయితేనే ప్లాట్ చేసినప్పుడు ఎక్కడైతే బోత్ విల్ గెట్ ఇంటర్సెక్ట్, యూ విల్ గెట్ ద పాయింట్స్. సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ దట్ ఫస్ట్ చెప్పిన 3 కండిషన్లో మనం చెక్ చేసుకుంటాం అసలు రియల్ సొల్యూషన్స్ ఉంటాయా, ఉండవా, ఇంటర్సెక్ట్ అవుదా లేదా. దెన్ ఓన్లీ గ్రాఫ్ ప్లాట్ చేస్తే తెలిసిపోద్ది కదా అప్పుడు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ప్లాట్ మనం ఈజీగా ఇందులో నుంచే కనుక్కోవచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే దీని నుంచి ఈ విధంగా సొల్యూషన్ కనుక్కుంటాం. దీని తర్వాత ఎక్స్ వాల్యూ ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ అనేది మీకు వస్తుంది. లేదనుకుంటే ఇక్కడే 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 5 కదా. సో 2x ఈక్వల్ టు 5 - 3y. సో x ఈక్వల్ టు 5 - 3y/2. సో సబ్స్టిట్యూట్ దిస్ x వాల్యూ ఇన్ దిస్ in one of the equations, so that you will get that equation in terms of y. సో y వాల్యూ కనుక్కుంటా. నెక్స్ట్ ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, ఇలాంటివి అనమాట. లైక్ దట్ ఇలాగా సొల్యూషన్ చేసుకుంటాం. అనలిటికల్ మెథడ్ అది, గ్రాఫికల్ మెథడ్ అయితే ప్లాట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్లో అయితే మనకి ప్లాట్ అయితే వాడు డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, మనల్ని ఏం ప్లాట్ చేయమంట కాబట్టి. సో మామూలుగా అయితే థియరిటికల్గా అయితే ఇలా చేస్తాం అనమాట. ఓకే, సైమల్టేనియస్ లీనియర్ ఇన్ఈక్వేషన్స్. యాక్చువల్గా ఇందులో చిన్న మిస్టేక్ జరిగింది, ప్రింట్ మిస్టేక్ జరిగింది. ఇది సైమల్టేనియస్ లీనియర్ ఇన్ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు x + y <= 5, ఇది x + 2y <= 7 అన్నాడు. ఈ రెండింటిని సాటిస్ఫై చేయగలిగి ఉండాలి. ఓకే, కండిషన్ అది.
ఇవి ఇన్ ఈక్వేషన్స్. ఈక్వేషన్ అంటే ఏమంటాం? ఈక్వల్ టు ఉంటే ఈక్వేషన్ అంటాం. ఇన్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి ఇలాగ ఉంటాయి. లెస్ దాన్, గ్రేటర్ దాన్ సింబల్స్ వచ్చినప్పుడు అవి ఇన్ ఈక్వేషన్స్. సో ఇలాంటి ప్రాబబిలిటీ మోస్ట్లీ మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు సింపుల్గా 2 పాయింట్లు సాటిస్ఫై చేసుకోవడం, అప్లై చేసుకుంటే సరిపోతుంది. సొల్యూషన్ మాత్రం రెండింటికి ఈక్వల్ టు అనుకునే ప్లాట్ చేస్తాం ప్లాట్ చేసినప్పుడు. సో ప్లాట్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చింది అనుకోండి, హ్యాచింగ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి సో ఇటు పాయింట్లు వచ్చినాయి, ఇటువైపు హ్యాచింగ్ చేసుకుంటాం. ఇలాగా ఈ 2 లైన్లు ఇట్లా వచ్చినాయి అనుకుంటే ఇది. సో ఈ రీజియన్ మొత్తము ఈ 2 లైన్లు సాటిస్ఫై చేస్తుంది అలాగా. సో రెండింటి మధ్యలో పడేది 10th క్లాస్ మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం లైన్ డ్రా చేసినప్పుడు. ఓకే, ఎటైతే సాటిస్ఫై అయితే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకోవడమే అనమాట. ఓకేనా? ఇన్ ఈక్వేషన్స్ మీద మోస్ట్లీ మనకి ఎగ్జామ్లో చిన్న ఈక్వేషన్లు మాత్రమే వస్తాయి. ఓకే, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లీడింగ్ టు టూ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్స్ ఆఫ్ ఆర్ ఇన్ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ 1 వేరియబుల్ విత్ అండ్ దేర్ సొల్యూషన్. సో లీనియర్ ఈక్వేషన్ ఏంటంటే కన్స్ట్రెంట్స్ ఏంటి అంటే మనకి సొల్యూషన్స్ రాకపోవచ్చు, సేమ్ సొల్యూషన్. ఎందుకంటే ప్యారలల్ లైన్స్ కన్సిస్టెన్సీ, ప్యారలల్ లైన్స్ అంటే ఏమవుతాయి? ప్యారలల్ లైన్స్ ఇన్కన్సిస్టెంట్, సో నో సొల్యూషన్ ఇలాంటివి రావచ్చు. ఇంకోటి ఏంటంటే సేమ్ లైన్, ఒకటే లైన్ వస్తుంది. సో ఒకటే లైన్ ఇచ్చినప్పుడు సూపర్ ఇంపోజ్డ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఇలాంటివి. ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటంటే రియల్ సొల్యూషన్స్ ఉన్నాయా లేవా, కాంప్లికేటెడ్ దీని కండిషన్ బట్టి గ్రేటర్ దాన్ జీరోనా లెస్ దాన్ జీరోనా, b² - 4ac వాల్యూ. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? a² + bx + c = 0. ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఈ b² - 4ac చెక్ చేస్తాం. అది. సో దీంట్లో ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటంటే ఈ థియరీ అంతగా దీని సమ్స్ అనేది సెట్ చేసేదానికి అంత తక్కువగానే ఉంటాయి. ఓకే, సెట్ లాంగ్వేజ్ అండ్ సెట్ నోటేషన్, రేషనల్ ఎక్స్ప్రెషన్ అండ్ కండిషనల్ ఐడెంటిటీస్ అండ్ లా ఆఫ్ ఇండిసీస్. ఓకే, ఇది ఒక్క నిమిషం. ఎస్, సెట్ లాంగ్వేజ్, సెట్ సమితులు. సో సెట్ లాంగ్వేజ్ ఏంటంటే కలెక్షన్. సెట్ అంటే ఏంది? సెట్ ఒరే ఒక సెట్ ఇవ్వరు నాకు, అది ఒక సెట్ ఇవ్వ అంటాను. అది ఏ సెట్ 1 2 3 4 ఇలా ఇచ్చాం అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో, ఇటలీ ఎలిమెంట్స్ అంటారు. సో నెంబర్ n(a) = 4 చేయడానికి సెట్ ఏ, దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సెట్ని, ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయాలంటే ముందు వెనకది ముందు ఎట్లయినా తీసుకోవచ్చు. నల్ సెట్ అంటారు. నల్ సెట్, శూన్య సమితి అంటే పై. దీన్ని ఏ విధంగా, దీన్ని పైతో రిప్రజెంట్ చేస్తారు. దాన్ని ఈ విధంగా 0 రాయడం కానీ ఇలా ఉండదు. సో నల్ సెట్ అంటే ఎంటీ. సో ఫ్లవర్ బ్రేసెస్ బోత్ వేసేసి ఇది చూపిస్తాం, దీన్ని ఎంటీ సెట్ = అది. సో ఇక్కడ నెక్స్ట్ ఏ యూనియన్ ఏ ఏమొస్తుందంటే ఏ వస్తుంది. సో అందులోంచి రెండిటికి కామన్ మొత్తం కలిపి తీసుకోవడం. ఏకి ఉన్న తీసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఆల్సో ఏ. ఓకే, ఏ యూనియన్ పై ఏ వస్తుంది. ఇప్పుడు 1 2 3 4 ఉంది, పై ఏముంది? ఎంటీ సెట్ ఉంది. ఈ రెండింటికి యూనియన్ చేస్తే ఏమొస్తుంది? మనకు మొత్తం కలిపి రాసుకోవాలి అంతే ఇది. సో రిపీటెడ్గా సెట్లో ఎలిమెంట్స్ని రిపీట్ చేయకూడదు. అందుకే ఏ యూనియన్ ఏ రాసినప్పుడు 2 సార్లు ఏ 1 2 3 4 1 2 3 4 రాయకూడదు. ఒక ఎలిమెంట్ ఒక్కసారే వస్తుంది. ఓకేనా? అది. ఏ ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది అంటే పై. ఏ ఇంటర్సెక్షన్ పై అంటే రెండిటికి కామన్ ఉన్నాయి రాసుకోవాలి. ఇంటర్సెక్షన్ అంటే కామన్, యూనియన్ అంటేనేమో మొత్తం కలిపి రాసుకోవడం. ఏలో 1 2 3 4 ఉంది, పైలోనేమో ఏముంది? ఎంటీ ఉంది. రెండిట్లో కామన్ ఏంటి? ఎంటీ. సో రెండిట్లో కామను నథింగ్, ఏమీ లేవు కామన్. సో అందుకని ఎంటీ సెట్ వస్తుంది అనమాట. ఓకే, సో సెట్ లాంగ్వేజ్ చూద్దాం ఇప్పుడు ఎలా రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఈ బేసిక్గా ఫార్ములాస్ కూడా ఉంటాయి. సెట్ లాంగ్వేజ్ ఏ 1 2 3 4 5 6 ఇది ఇచ్చాడు. సో నేను సెట్ లాంగ్వేజ్లో ఇది రిప్రజెంట్ చేయాలి. సో నేను ఏం రాస్తాను అంటే ఏ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ కండిషన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఇది. సో ఇప్పుడు తీసినప్పుడు ఎన్ అంటే న్యాచురల్ నెంబర్సే కదా. సో ఎక్స్ కండిషన్ ఏమి ఇచ్చాను, ఇది ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నాను, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అన్నాను. సో న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 నుంచే స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 6. దీనికి ఎక్స్ లెస్ దాన్ 6 అని రాయొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 6 అని, లెస్ దాన్ 7 అని రాయొచ్చు. లెస్ దాన్ 7 అంటే 6 వరకే కదా ఆగిపోద్ది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అయినా రాయొచ్చు, లెస్ దాన్ 7 అయినా రాయొచ్చు. ఇది సెట్ బిల్డర్ ఫామ్ అంటారు దీన్ని, సెట్ బిల్డర్ ఫామ్. ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను, ఇంకా మీకు క్లియర్ అర్థమవుతుంది. ఓకే, ఎక్స్ ఏ ఈక్వల్ టు 2 4 6 2 square 4 square 6 square 8 square 10 square and so on n square అనుకున్నాం, 2n square లేకపోతే. సో దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తాము, ఎక్స్ అంతే. ఓకే, సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఇది ఓకే ఇంతవరకు న్యాచురల్ నెంబర్స్. కాకపోతే ఈ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ న్యాచురల్ నెంబర్సే, కాకపోతే కండిషన్ ఏంటి, ఎక్స్ కండిషన్ ఏంది, ఈవెన్ నెంబర్. ఓకే, ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది, ఇది ఎక్స్ స్క్వేర్ ఓకే. కండిషన్ ఏంటి, 2 less than or equal to x less than or equal to n. అంతేగా, ఇది ఈ కండిషన్లోకి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు రాసినప్పుడు ఎక్స్ బదులు 2 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్స్ వాల్యూ 2 స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఇది ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కదా ఇది ఫంక్షన్. సో ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, సో ఎన్ వరకు ఇది దాని అన్నిటికీ ఈవెన్ నెంబర్ కాబట్టి అది. సో ఇక్కడ ఎన్ స్క్వేర్ అట్లాగా. సో ఎనీథింగ్ ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఇంకోటి సెట్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కువ ఫార్ములాస్ ఫామ్ అయ్యేది ఉంటుంది. సో వెన్ డయాగ్రామ్స్ మెథడ్స్లో వెన్ డయాగ్రామ్స్ చూద్దాం. ఇది ఏ సెట్, ఇది బి సెట్ అనుకున్నాం. సో ఇది ఇంటర్సెక్షన్ జోన్. ఓకే, ఇక్కడ చూద్దాం. నాకు యూనివర్సల్ సెట్ యూ అంటారు, ఓకే, లేదా మ్యూ అనొచ్చు. యూనివర్సల్ సెట్ మ్యూ, ఇదేమో ఇది ఏబిసి. సో ఒక సెట్లో జరిగినప్పుడు అంటే స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం, 50 మంది ఇంగ్లీష్లో పాస్ అయినరు, 70 మంది హిందీలో పాస్ అయినరు అనుకుందాం. ఓకే, సో ఇద్దరిలో కలిపి 30 మంది పాస్ అయినరు, 2 ఓన్లీ బోత్. సో అసలు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాదు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడిగాడు. సో 50 మెంబర్స్ ఇంగ్లీష్లో పాస్ అయినరు, 70 మెంబర్స్ ఏమో హిందీలో పాస్ అయినరు. ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో 30 మెంబర్స్ మాత్రం మొత్తం పాస్ అయినరు. ఓకేనా, అంటే
ఇప్పుడు బోత్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇందులో కూడా ఉంటారుగా, ఇంగ్లీష్లో ఉంటారు, హిందీలో ఉంటారు. ఓకే, ఓన్లీ హిందీ, ఓన్లీ ఇంగ్లీష్ అన్నానంటే అప్పుడు మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల్ ఆ ఓన్లీ దగ్గర ఈ మైనస్లు వస్తాయి. అది ఓకే. ఇప్పుడు ఫస్ట్ కండిషన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే అందరు ఓన్లీ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మొత్తం పాస్ అయిన వాళ్ళు మైనస్ 2 పాస్ అయిన వాళ్ళు తీసేస్తేనే కదా ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఇంటర్సెక్షన్ అంటే 2 కామన్గా ఉన్నవాళ్ళు. ఎన్ ఆఫ్ ఏ ఎంత 50 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి 2 సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు 30 మంది ఈక్వల్ టు 20. అంటే 20 మంది మాత్రమే, ఓన్లీ 20 మంది. అంటే నథింగ్ బట్ ఏంటి మనం ఇక్కడ తీసుకుంది ఎన్ ఆఫ్ ఏ ఓన్లీ ఇంగ్లీష్ అన్నానంటే ఈ పార్ట్ వరకు మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను నేను. ఇది ఓన్లీ ఇంగ్లీష్ అన్నాను అనుకో ఈ పార్ట్ కన్సిడర్ చేస్తా. ఇది ఓన్లీ ఇంగ్లీష్ పార్ట్, ఓన్లీ హిందీ పార్ట్ ఇది. ఓన్లీ ఇంగ్లీష్ పార్ట్ అయితే ఇది ఓన్లీ ఏ, ఓన్లీ బి. అర్థమవుతుందా? అంటే బీతో ఏ సంబంధం లేకుండా ఉండాలన్నట్టు. ఓన్లీ అన్న వచ్చినప్పుడు మైనస్ వస్తుంది, బోత్ అన్నప్పుడు ఇంటర్సెక్షన్. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఓన్లీ హిందీ పాస్ అయిన వాళ్ళు అయితే ఎంతమంది అంటాను 70 మైనస్ ఓన్లీ హిందీ అంటే ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 70 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది 40. ఓకే, ఓన్లీ ఓన్లీ ఏ వచ్చేసి 20 మంది, ఓన్లీ బి వచ్చేసి 40 మెంబర్స్, 2 కలిపి పాస్ అయిన వాళ్ళు ఏమో 30 మంది ఉన్నారు. సో ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఎంతమంది, మొత్తాన్ని కలుపుకొని ఈ ఫెయిల్ అయిన వాళ్ళంతా ఇదిగో ఖాళీ స్థలంలో పడి చేస్తారు. సో ఏంటి 40 30 20 అంటే 10 మంది ఫెయిల్ అయినరు. అది ఈ సెట్లో మనకి లేని వాళ్ళు వరకు బయట ఉన్నట్టు, బలాదూరి అవుతున్నట్టు అట్లాగా. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా యూనివర్సల్ సెట్ అంటే అందరూ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు అంతా వస్తారు. ఏ ఇది బి. యూనివర్సల్ సెట్ అంటే మొత్తం ఇంకా దానికి మించి ఏమి ఉండదు, అంతా వస్తుంది అనమాట. ఇది మొత్తం ఏరియా మొత్తం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఈ ఏరియా మొత్తం అనమాట. ఇది మొత్తం ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎందుకు మైనస్ చేస్తామంటే ఏలో తీసుకున్నప్పుడు ఈయన్ని కలుపుతున్నాం ఒకసారి, మళ్ళీ బిలో తీసుకొచ్చినప్పుడు కూడా ఈయన్ని కలుపుతున్నాం కదా, 2 సార్లు కలుపుతున్నాం. ఓకే, అది అందుకనే ఒకసారి మైనస్ చేసేస్తాం. ఓకేనా? ఇది సేమ్ ఫార్ములా దీనికి అప్లై అవుతుంది ముగ్గురు వచ్చినప్పుడు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఇస్తే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి. ఓకే, అయిపోయింది. వీటన్నిటిలో నుంచి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఎందుకంటే ఇక్కడ 3 సార్లు అది మైనస్ అయిపోతుంది కాబట్టి ఇది ఒక్కసారి కలుపుతాం అన్నమాట. ఓకే, అది అంటే ఏం లేదు, ఇది ఈ ఏరియా, దిస్ ఏరియా, ఇది ప్లస్ ఇది 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 ఇది. ఓకే, అట్లా. సో ఇది ఏమవుతుంది, ఈ ఏరియా అంటే
NA నుంచి ఇది తీసేసాం, ఇది తీసేసాం అంటే ఇది పోయింది. ఇది తీసినప్పుడు ఇట్లా 3 సార్లు పోతుంది కాబట్టి ఒకసారి కలిపేస్తాం, 2 సార్లు పోయింది కాబట్టి 3 ఇచ్చినప్పుడు కండిషన్ అది. ఓకేనా. సో సెట్లో మాత్రం ఈ ఫార్ములా కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇంకా మిగిలింది ఏమీ అంత ఇదేమి కాదు. సో కొన్ని ఫార్ములాలు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం, బేసిక్ ఫార్ములాస్. సో ఆల్జీబ్రాలో మనకు బాగా పనికొచ్చే ఫార్ములాస్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా మీరు ఉపయోగించుకోవచ్చు. కండిషనల్ ఎక్కడికి వెళ్ళిన ఈ ఫార్ములాలని, లాస్ ఆఫ్ ఇండిసీస్ అన్నారు ఇంకో టాపిక్. లాస్ ఆఫ్ ఇండిసీస్ అంటే ఎక్స్పోనెన్షియల్ అనమాట. ఎక్స్పోనెన్షియల్ అంటే ఇది A/m A/n అంటే ఏంటి, A/m+n, A/m⁴n అంటే A/mn. అలాగే A/mn ఇచ్చినప్పుడు ఇలాగ AB⁴n, A/n B/n అలాగే A/0 1, ఎనీథింగ్ పవర్ 0 1 ఎక్సెప్ట్ 0/0, A/m/n. దీన్ని ఏం రాస్తుంటే nth రూట్ ఆఫ్ A/m. అంటే ఎలాగైతే A/1/2 ఏం రాస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ A అనే కదా రాస్తాం, లేకపోతే A/1/3 లేకపోతే A/2/3 ఏం రాస్తాం, క్యూబ్ రూట్ ఆఫ్ A², ఇదే కదా రాస్తాం. అదే ఇది ఇక్కడ m/n బదులు 2 3 ఉన్నాయి అంతే తేడా. ఓకేనా, లైక్ దట్. ఓకే, ఈ ఫార్ములాలో ఒకసారి గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా అప్లికేషన్ ఈ ఫార్ములాలు ఎంత చదివినా అప్లికేషన్ తెలియకపోతే ఇది అవుతుంది. ఇంకో 2 ఫార్ములాలు ఉన్నాయి, ఇంకోటి A+B² ఒకటి, A+B+C² ఒకటి, A-B² ఒకటి, A² - B² ఒకటి, A³ - B³ ఒకటి, A³ + B³ ఒకటి, A+B³ ఒకటి. ఓకే, A+B³ A-B. దీనికి ఏంటిది A² + B², ఈ విధంగా A² + B² + 2AB. A-B² అంటే A² + B² - 4AB, సారీ 2AB. సో ఇది A² - B² అంటే A - B ఇంటూ A + B, A³ - B³ అంటే A³ - B³ దానికి A - B³ ప్లస్ 3AB ఇంటూ A - B, ఇది. ఓకే, దీనికి A+B³ మైనస్ 3AB ఇంటూ A+B. A-B³ గుర్తుపెట్టుకోండి 2 మైనస్లు వస్తాయి ఇక్కడ. దీనికి మాత్రం A+B³ ఓన్లీ ఒక్క మైనస్ మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి అది. సో A+B³ అంటే ఏమొస్తుంది, ఇటు పక్క తీసుకొస్తే +3AB ప్లస్ ఇది సింపుల్గా. ఓకేనా, అట్లాగా. ఇక్కడ A-B³ అంటే ఇక్కడ కూడా A³ - B³ అంటే A-B³ ఇది. తర్వాతది సైన్లు అనేది చేంజ్ అవుతాయి అంతే. A+B A³ - B³ A³ + B³ కంటేనేమో A+B³ - 3AB. ఈ రెండిట్లో సైన్ ఎక్స్చేంజ్ అవుతాయి. మిగిలింది మాత్రం ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్, ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్, అంతే అది. సో ఇక్కడ A+B² A+B+C A² + B² + C² ప్లస్ 2 times AB + BC + CA